ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది? చుట్టుపక్కల ఆక్రమణలు నిర్మాణాల కోసం ప్లానింగ్ జరుగుతోంది కాబట్టి తమని అక్కడ ఉండనిస్తారా లేదా అనే ఒక భయం అయితే స్థానికుల్లో కనిపిస్తోంది. అసలు ఇనాం భూమిగా వచ్చిన దీనికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి వాళ్ళకు ఒక ఎష్యూరెన్స్ కావాలి అనేది వాళ్ళు అటు గవర్నమెంట్ని కానీ లేకపోతే రాజ్ న్యూస్ని సంప్రదించిన నేపథ్యంలో వాళ్ళు అడిగిన కోరిక. సో దీనికి సంబంధించి లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాగే వారితో మాట్లాడదాం. అసలు స్థానికులకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఎక్కడైనా సరే భూమి ఆక్రమణ అనేది జరగకూడదు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు భూమి ఉన్నంత మాత్రాన్ని కబ్జా చేయడం అంత సులువ, ఇలాంటి అంశాలపైన చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు పొనుగోటి రామ్ గోపాల్ రావు గారు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. అలాగే జిలానీ భాష గారు ఉన్నారు, రియాలిటీ జీనీ పార్ట్నర్ డైరెక్టర్. నమస్తే జిలానీ గారు. ఎస్ రామ్ గోపాల్ రావు గారు, మీరు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్గా ఉన్నారు. సో భూముల గురించి కబ్జాల గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి మీరు. చెప్పండి సార్, అంటే ఇనాం భూములు అంటే మాకు తెలిసినంత వరకు బహుమతిగా ఒకరికి ఇచ్చిన ల్యాండ్, దీనికి సంబంధించి తర్వాత అబాలిష్ యాక్ట్ వచ్చింది, చాలా అంశాలు ఉన్నాయి. ముందు అసలు ఇనాం భూములు ఎన్ని రకాలు ఉంటాయి, ఈ యాక్ట్ రద్దు చట్టం కూడా వచ్చిన తర్వాత వీటికి అసలు ఎంత ఎష్యూరెన్స్ అనేది ఉంది ఇనాం భూములకు సంబంధించి? ముందుగా మీకు మీ టీవీ వీక్షకులకు మిత్రునికి శుభ సాయంత్రం. ఇనాం చట్టం ఏదైతే ఉందో, ఇనాం అనేది నిజాం ఏదైతే ఉందో నిజాం పరిపాలన ఇనాం అంటే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇనాంలో అంటే పెద్ద నుంచి పెద్ద వందల ఎకరాల నుంచి గుంటల దాకా కూడా ఉంటుంది. ఇక్కడ ఇనాంలో మొట్టమొదట ఏదైతే ఉందో అది దస్తగర్దా ఇనాం అని, పన్మక్తా ఇనాం అని, షేరీ ఇనాం అని ఏదైతే ఉందో, ఇవి ఏదైతే ఉందో పెద్ద పెద్ద దేశాయిలకు, దేశ్ముఖులకు, జాగీర్దారులకు, నవాబులకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది నిజాం. అంటే ఫ్రీగా ఇచ్చుడు కాదు, వీళ్ళు పెద్ద ఇనాందారులకు ఏదైతే ఉందో వీళ్ళు సంవత్సరానికి ఇంత భూమి శిస్తు కట్టాల్సిన పరిస్థితి ఉండే. అది ఒక రకం. తర్వాత ఏదైతే ఉందో ఇక్కడ అది ఇన్స్టిట్యూషనల్ ఇనామ్స్ దర్గాకి ఇచ్చిండ్రు, తర్వాత టెంపుల్స్కి ఇచ్చారు. ఏదైతే ఉందో మందిరాలకు ఉన్నాయి కదా, గుడికి ఎండోమెంట్ ఇప్పుడు రావిర్యాలు ఉన్నది. కానీ తర్వాత ఇప్పుడు మనకు సజీవ సాదృశ్యము దేవరాయంజాలు 1400 చిల్లర ఎకరాలు ఏదైతే ఉందో సీతారామస్వామి టెంపుల్ ఇనాము. ఇట్లా ఇప్పుడు ఒక రామాయణపేట దగ్గర చల్మేడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ 400 ఎకరాలు. ఇటువంటి ఏదైతే ఉందో ఈ ఇనామ్స్ ఓన్లీ టెంపుల్కు ఆదాయం కోసము, దర్గాలకు ఆదాయం కోసం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత పూజారి ఇనాము, ముత్తవల్లి ఇనాం ఏదైతే ఉందో వాళ్లకు ఆ దర్గాకు కానీ ఆ గుడికి కానీ సేవ చేసిన రోజులు ఆ భూమి మీద వచ్చే ఆదాయంతో వాళ్ళు బతకాలి. ఇది ఒక రకం అన్నట్టు. తర్వాత సర్వీస్ ఇనామ్స్ అంటారు. సర్వీస్ ఇనామ్స్ అంటే ఊర్లలో ఇప్పుడు సపోజ్ ప్రతి పని పాటలకు ఇప్పుడు తలారీలకు ఇచ్చారు, నీరడిలకు ఇచ్చారు, నీరడి ఏదైతే ఉందో, తర్వాత కమ్మరి వాళ్ళకి ఇచ్చారు, కుమ్మరి వాళ్ళకి ఇచ్చారు, మంగళ వాళ్ళకి ఇచ్చారు, బట్టలు ఉతికే చాకలి వాళ్ళకి ఇచ్చారు, ఇవాళ బేగరి వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే సర్వీస్ ఇనామ్స్ అంటారు. ఇందులో రకాలు ఉంటాయి. ఇందులో కుల సంఘాలు, కుల సంఘం కాదు, ఇండివిజువలే. అప్పుడు చాలా తక్కువ కదా ఫ్యామిలీస్. అక్కడ వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో సర్వీస్ ఇనామ్స్లో ఏదైతే ఉందో మాఫీ ఇనామ్ అంటారు. మాఫీ ఇనామ్కి ఏదైతే ఉందో గవర్నమెంట్కి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. తర్వాత చౌతాయి ఇనామ్ అంటే 1/4 పన్ను కట్టాల్సిన ఇనామ్ ఉంటుంది, చౌతాయి ఇనామ్. తర్వాత బల్వత్తా ఇనామ్ ఉంటుంది, ఖిద్మతీ ఇనామ్ ఉంటుంది, ఖైరాతీ ఇనామ్ ఉంటుంది. ఇన్ని రకాల ఇనామ్స్ ఉంటాయి. ఈ ఇనామ్స్ ఏదైతే ఉందో నిజాం పీరియడ్లో ఒక మన దగ్గరనే కాదు, మన చుట్టుపక్కల ఉన్న ఇంకా 6 జిల్లాలు ఉన్నాయి కదా, మహారాష్ట్రలో 3, కర్ణాటకలో 3, వాళ్ళు కూడా నిజాం స్టేట్ కిందనే వాళ్ళకు కూడా ఇప్పటి కూడా ఇనాం చట్టం అదే నడుస్తుంది అక్కడ. దాంతోపాటు ఏదైతే ఉందో ఇనాంలు ఇచ్చిన తర్వాత 1955లో ఎప్పుడైతే నిజాం పరిపాలన పోయి తర్వాత తెలంగాణ ఆంధ్ర సమైక్యమైన తర్వాత తెలంగాణ ఏరియా ఇనాం రద్దు చట్టం 1955లో 20th July 1955 కట్ ఆఫ్ డేట్ అన్నట్టు. ఆ చట్టంలో ఏం పొందుపరిచారు అంటే అందులో 5 రకాలు ఉంటారు కేటగిరీస్. ఒకటి ఇనాందారు వారసులు, తర్వాత రక్షిత కౌలుదారు. ఈ రక్షిత కౌలుదారు ఏదైతే ఉందో 1950లోనే హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ వచ్చింది. ఇది హైదరాబాద్ టెనెన్సీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ యాక్ట్ అని 1950లో వచ్చింది. అప్పుడు రికార్డ్ చేయడం జరిగింది. టెనెన్స్ రికార్డు ఉంటుంది ప్రతి విలేజ్కి. తర్వాత ఈ టెనెంట్స్, ప్రొటెక్టెడ్ టెనెంట్, రక్షిత కౌలుదారు, అన్ప్రొటెక్టెడ్ టెనెంట్స్, ఆర్డినరీ టెనెంట్స్, కాబిజే కాదు కాస్తు చేసేవాళ్ళు, వీళ్ళు 20th July 1955 నాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ ఓఆర్సీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఓకే, ఇదంతా సబ్జెక్ట్ అంతా ఓకే. ఇప్పుడు 1955 ఇనాం భూముల రద్దు చట్టం తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పర్టికులర్ సర్వే నెంబర్ 30 గురించి మాట్లాడుకుంటున్నామో ఇందులో ఉన్న ఇనాం భూములు అక్కడ స్థానికేతలు అడుగుతున్న
242 ఎకరాల భూమి అనేది ఇప్పుడు వారికి దక్కుతుందా లేదా? అయ్యా ఇప్పుడు ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీ పేరేమంటారు యాంకర్ గారు? రాజేశ్వరి గారు. నేనేం చెప్పినా 1955 నాడు పేర్లు ఇవ్వలే ఉన్నాయి. కాకపోతే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తప్పులు 72, 73, 111, 1973 క్రైటీరియా అన్న కాడికి వచ్చారు కదా, అది కాదని మొన్న 20th నవంబర్ 2023లా 3 మెంబర్ బెంచ్ ఇక్కడ అది ఇప్పుడు జస్టిస్ ఉజ్జల్ బియాన్ గారు, జస్టిస్ నవీన్ రావు గారు, జస్టిస్ శ్రీసుధా గారు 84 పేర్ల జడ్జిమెంట్ రాశారు. అది సుప్రీంకోర్టు పైన స్టే ఇవ్వలేదు, అది ఫోర్స్లో ఉన్నది. వాళ్ళు చెప్పింది కూడా చట్ట ప్రకారం చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇనాందారు ఇప్పుడు ఈ మధ్యాహ్నం వచ్చి వీళ్ళందరూ వచ్చి అక్కడ దూరితే వీళ్ళకి ఎవరికి హక్కులు రావు. ఇప్పుడు చాలా వీళ్ళు గ్రహించుకోవాలి మీ టీవీ ద్వారా. ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళందరికీ ఎవ్వరు కూడా ఎలాంటి హక్కులు రావు. ఆల్ ఇనామ్స్ ఆర్ వెస్టెడ్ విత్ ది గవర్నమెంట్. ఆల్ ఇనామ్ ల్యాండ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇనామ్ ల్యాండ్స్, అది గవర్నమెంట్ ల్యాండ్స్. ఎప్పుడు అంటిల్ అండ్ అన్లెస్ ఓఆర్సీ ఏదైతే ఉందో ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అంటే రైతువారి పట్టా సర్టిఫికేటు 1955 నాడు కాస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళ వారసులకు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ మీరు చెప్పింది చట్ట ప్రకారం జరగాల్సింది. ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఎంఆర్ఓలు ఏమైనా ఇప్పుడు అక్రమాలకు పాల్పడిన వీరి వాళ్ళ మీద రాజేశ్వరి గారు నేనేమంటున్నా, ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ యంత్రాంగం కరెక్ట్ ఉంటే ఈ పంచాయతీలు ఉండయి, కోర్టు కేసులు ఉండయి, తగాదాలు ఉండయి. మీ టీవీ భయం అవసరం లేదు వీళ్ళకు. వాళ్ళు ఏదైతే ఉందో 242 ఎకరాలు కబ్జాలు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళ వారసుల పేర్లు 1955లో, కాకపోతే రికార్డు ట్యాంపర్ చేసినా కూడా ఏర్పడుతుంది. గౌరవ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానంలో కూడా రికార్డు దిద్దిన దాంట్లో కూడా తీసి అవతల వారేసింది, ఎగ్జామిన్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు అందరికి చెందాలంటే అది కాదు. ఊరోళ్ళు వాస్తవంగా 1955 జూలై 20 నాడు వాళ్ళు ఏదైతే ఉందో సెస్సాల పాని అంటారు. 1955 నుంచి 58 దాకా ఒకటే పాని ఉంటుంది. సెస్సాల అంటే 6 క్రాప్స్ అన్నట్టు, 6 పంటలు. శేషాల క్రాప్ అని 6 పంటలు రాసిరు. 6 పంటలల్లో ఏ పంటలో కాస్త ఏముంది, ఎవరి పేరు ఉన్నది, ఏం పంట వేసిన అన్నది రికార్డు ఉంది. శశాల పాని ఇంటాక్ట్ ఉన్నది. కాకపోతే ఇక్కడ విలేజ్ ఏమన్నా రికార్డు ట్యాంపర్ చేస్తే చెప్పలేము. కాకపోతే దానికంటే ముందు ఒకవేళ అది కాదనుకుంటే కాసరా పాని ఉంటుంది 54, 55. ట్యాంపర్ చేస్తే వీళ్ళకి ఆప్షన్ ఉంటుంది. ట్యాంపర్ వేస్తే బాజాప్తి చేయవచ్చు. కాకపోతే ఆ రోజు నుంచి వీళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉండాలి. తర్వాత తదనంతరం ఏదైతే ఉందో 1980లో ఆర్ఓఆర్ రాశారు. మళ్ళీ ఆర్ఓఆర్లో కూడా వీళ్ళకి తోక పాస్బుక్లు ఇచ్చినట్టు. ఆ పాస్బుక్స్ కూడా లేవు, ధరణిలో రిజిస్ట్రేషన్ లేదు, మాకు కేవలం ఓఆర్సీస్ తప్పిస్తే మా దగ్గర ఏం లేవు. ఓఆర్సీ ఇవ్వడం వాళ్ళకు ఓఆర్సీ ఏదైతే ఉందో 1173 నాడు బేస్ తీసుకొని ఇచ్చినా కూడా అప్పటి ఆర్డీఓ ఇచ్చిన అనుకోరి. ఇప్పుడు హైకోర్టులో ఉంది కదా, మన తెలంగాణ హైకోర్టులో ఉన్నది కాబట్టి హైకోర్టులో వీళ్ళు కరెక్ట్ ఫైట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళకి రికార్డు ఏదైతే ఉందో రెవెన్యూ రికార్డ్ బేస్ రికార్డు ఎప్పుడైతే ఉందో రికార్డు ఇంకా దీనికో పాట ఏముంటుందంటే మాట్లాడతాను, ఎందుకంటే రియల్టర్స్ కూడా వాళ్ళు ఒకటి ఇక్కడ వీళ్ళకి బేస్ ఏదైతే ఉందో విలేజ్ ఇనామ్ రిజిస్టర్ ఉంటుంది. ప్రతి విలేజ్ వీళ్ళ దగ్గర తాలూకా ఇనామ్ రిజిస్టర్ ఉంటుంది. తర్వాత డివిజన్ ఇనామ్ ఆర్డీఓ దగ్గర మొత్తం డివిజన్ ఇనామ్ రిజిస్టర్ ఉంటుంది. మండల్ తాలూకా వైజు, విలేజ్ వైజు, సర్వే నంబర్ వైజు ఎవరు ఏందని ఉంటుంది. కాకపోతే 73 తర్వాత ఇక్కడ స్పెషల్లీ ఈ ఇనాం భూముల పంచాయతీ ఏదైతే ఉందో డిపార్ట్మెంటు పట్టించుకోకపోవడము, అసంపూర్తిగా ఏదైతే ఉందో బాధ్యతారాహిత్యంతోనే ఈ పంచాయతీలు తగాదాలు వస్తున్నాయి.